ఎమ్మెల్యే గారు రాత్రి 12:30కు ఎన్నికల నియామావళిని ఉల్లంఘించి రాత్రి 12:30కు ఆ వార్డుకి ఎందుకు వచ్చిండు? దీనికి సమాధానం చెప్పండి. 4 కార్ల కాన్వాయ్తో వచ్చిన ఎమ్మెల్యే మీద ఈ రోజు వరకు ఎందుకు కేసు నమోదు కాలేదు? 5 గంటలకు ప్రచారం అయిపోయింది. రాత్రి 12:30కు 10ల సంఖ్యలో ఫాలోవర్స్ వేసుకొని 4 కార్ల కాన్వాయ్తో వచ్చిన ఆ ఫాలోవర్స్ మీద ఎమ్మెల్యే మీద కేసు ఎందుకు పెట్టలేదు? ఆ వాహనాలు ఎందుకు సీజ్ చేయలేదు? దగ్గరుండి డీఎస్పీ ఎందుకు డబ్బులు పంచిచ్చాడో సమాధానం చెప్పండి. నంబర్ 1. నంబర్ 2, ఆ రోజు ఎమ్మెల్యే గారి కాన్వాయ్ కారు ఒక బీఆర్ఎస్ కార్యకర్త మీద ఎక్కించి ఆయన కాలు మీద నుంచి పోయిందని బీఆర్ఎస్ కార్యకర్త పిటిషన్ ఇస్తే, నా మీద దాడి జరిగిందని పిటిషన్ ఇస్తే ఈ రోజు వరకు ఎందుకు కేసు నమోదు చేయలేదో సమాధానం చెప్పండి. నంబర్ 3, బీఆర్ఎస్ కార్యకర్త ఆటో మీద 2 కాంగ్రెస్ గుండాలు పోయి పెట్రోల్ జల్లి అర్ధరాత్రి పూట ఆటో తగలబెడితే వీడియోలతో సహా సాక్ష్యాధారాలతో సహా పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇస్తే 3 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చున్నా ఎందుకు దరఖాస్తు తీసుకోలేదు? ఎందుకు ఈ నిమిషం వరకు ఎఫ్ఐఆర్ చేయలేదో సమాధానం చెప్పాలి. సిఐ గారితో నేను మాట్లాడినా, డీఎస్పీ గారితో మాట్లాడాం, జిల్లా ఎస్పీతో మాట్లాడినాం. ఆటో తగలబెట్టిన విజువల్స్ వ్యక్తులు వీడియోలో స్పష్టంగా కనబడుతుంటే కంప్లైంట్ ఇస్తే ఇప్పటికి 48 గంటలైనా ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు, గుండాలను అరెస్ట్ చేయలేదు. దీనికి ఇలా డీజీపీ శివధర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. నంబర్ 3. నంబర్ 4, నిన్న రాత్రి టిప్పర్ని తగలబెట్టినారు. బీఆర్ఎస్ కార్యకర్తకు సంబంధించినటువంటి ఒక టిప్పర్ను నిన్న రాత్రి పెట్రోల్ పోసి తగలబెట్టినారు. శివధర్ రెడ్డి గారు, కాకి బుక్ అందరికీ సమానమే, ఈ రాష్ట్రంలో కాకి బుక్ ఉన్నదని కథలు చెప్తున్నావు కదా, మరి నీ కాకి బుక్ ఏం చేస్తుంది అని నేను శివధర్ రెడ్డిని అడుగుతా ఉన్నా. డీజీపీ గారు చట్టం ఉండదా? ఒక బీజేపీ నాయకుడేమో పోలీసు వాళ్ళని గల్లా బట్టి లాక్కరండి, తన్నండి పోలీసు వాళ్ళని అంటే కేసు పెట్టో అరెస్ట్ చేసే దమ్ము లేదు నీకు. ఒక కాంగ్రెస్ నాయకుడేమో బూతులు నోటితో నేను ఉచ్చరించలేనటువంటి బూతులతో పోలీసులను డ్యూటీలో ఉన్న వాళ్ళని అడ్డగోలుగా తిడితే నీకు అరెస్ట్ చేసే దమ్ము లేదు. ఇవాళ మా కార్యకర్తలు ఇండ్ల మీద దాడి చేస్తారు, ఎన్నికల నియామావళిని ఉల్లంఘిస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసే దమ్ము లేదు, కేసు పెట్టవు, ఎఫ్ఐఆర్ ఇష్యూ కాదు. ఆటో తగలబెడితే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఇష్యూ కాదు. మా టిప్పర్ తగలబెడితే ఎఫ్ఐఆర్ ఇష్యూ కాదు. మా కార్యకర్త కాళ్ల మీదకెళ్లి కారు నెక్కించి దాడి చేసి మా కార్యకర్త పోయి బీఆర్ఎస్ కార్యకర్త పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇస్తే పిటిషన్ తీసుకోవు, ఈ నిమిషానికి ఎఫ్ఐఆర్ కాదు. అంటే కాకి బుక్ కాంగ్రెస్ పార్టీకి చుట్టమైందా? ఏం శివధర్ రెడ్డి గారు, ప్రశ్నిస్తే కేసులు పెట్టావా? ఎంతమంది మీద కేసు పెడతావు? క్యాతన్పల్లిలో మా ఎమ్మెల్యే, మాజీ ఎంపీ బాల్కా సుమన్ మీద అక్కడ 4 మీద కేసు పెడతావు. ఆమన్గల్లో బీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసు పెడతావు. అరే ఎమ్మెల్యే గారు లోపల జైల్లో అబ్బాయి చెప్తున్నాడు, ఏం పేరు, లోపల బూత్లోకి వచ్చి నన్ను బెదిరించిండని, అఖిల్ అనే ఒక కార్యకర్త ఇప్పుడు నేను జైల్లో పరామర్శిస్తే చెప్తున్నాడు, ఆయన ఎలక్షన్ రోజు పోలింగ్ బూత్ లో బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్ గా కూర్చున్నాడు. పోలింగ్ బూత్ లో వీడియో ఉంటుంది, లైవ్ పోలింగ్ బూత్ లో సీసీ ఫుటేజ్ ఉంటుంది. అక్కడ ఆ బూత్ లోకి వెళ్లి ఎమ్మెల్యే అఖిల్ అనే బీఆర్ఎస్ కార్యకర్తను, నువ్వు బిడా నీ సంగతి చెప్తాను, ఎవడరా బీఆర్ఎస్ ఏజెంట్ అని అడిగి బయటకు వచ్చినాక నిన్ను చంపేస్తా అని పోలింగ్ బూత్ లో పోలింగ్ ఆఫీసర్ల సమక్షంలో మా ఏజెంట్ను బెదిరిస్తే కేసులుండవు. ఇదేనా శివధర్ రెడ్డి నీ చట్టం? డీజీపీగా ఇదేనా నువ్వు ఈ రాష్ట్రాన్ని యొక్క చట్టాన్ని అమలు చేసేది? అంటే నీ కాకి బుక్ ఏం చేస్తుంది అని అడుగుతా ఉన్నా. ఈజ్ యువర్ కాకి బుక్ ఈజ్ వర్కింగ్? నో. నీ కాకి బుక్ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి చుట్టంగా మారిపోయింది. ఈరోజు 3 ఎన్నికలు వాయిదా వేశారు. క్యాతన్పల్లి, ఇబ్రాహీంపట్నం, 3 ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎప్పుడు ఆ ఎన్నికలు జరుపుతారు? ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? అంటే ఎన్నికల కమిషన్ మీ చేతిలో పెట్టుకొని ఎన్నికలు నిరోధికంగా వాయిదా వేసినారు. మాకు కోరం ఉంది, ఎన్నిక నిర్వహించండి అంటే మీరే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తారు, మీరే ఎన్నికలు నిర్వహించరు, ఎన్నికను వాయిదా వేసుకొని పారిపోతారు. ఇప్పుడు ఇవాళకి 4 రోజులు అయింది, ఎందుకు ఎలక్షన్ డేట్ ఇస్తలేరు? బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఉంది, అక్కడ ఎన్నిక జరిగితే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, అందువల్ల ఎన్నిక పెట్టారా మీరు? నేను అడుగుతున్న ఎన్నికల కమిషన్ కూడా, ఏం ఎన్నికల కమిషన్ నిద్రపోతున్నదా? జనగామలో పోలింగ్ బూత్ లో మా వాళ్ళని బెదిరిస్తారు,
మెదక్లో పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే లోపలికి వచ్చి బయటకు వచ్చినాక నిన్ను చంపేస్తా అని బెదిరిస్తాడు. అంతేకాదు జనగామలో చైర్మన్ ఎన్నిక జరుగుతుంటే మా కౌన్సిలర్ అభ్యర్థి చెయ్యెత్తితే కాంగ్రెస్ గుండాలు చెయ్యిని బట్టి కిందికి లాగుతారు. కేతన్పల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మా కౌన్సిలర్లకు బ్లాంక్ చెక్కులు పంచుతుంటారు. మీటింగ్ హాల్లోనే బ్లాంక్ చెక్కులు పంచిండ్రు. ఇవన్నీ ఎన్నికల కమిషన్ కనబట్టలేవా? కార్యకర్తలు లోపల చెప్తున్నారు. మెదక్లో కొంతమంది గుండాలు వాళ్ళ నిళ్ల నుంచి ఎత్తుకపోయి రైలు పట్టాల దగ్గర తీసుకుపోయి హరీష్ రావు పేరు చెప్పు, మల్లికార్జున్ గౌడ్ పేరు చెప్పు, లేదంటే మిమ్మల్ని చంపేస్తామని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి మాతో చెప్పించారు, వీడియో తీసుకున్నారు అని చెప్పి పాపం కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఆ పిల్లలు చెప్తా ఉన్నారు. అంటే మీ గుండాలు ఎత్తుకపోయి మా నాయకులను, మా కార్యకర్తల్ని మా పేర్లు చెప్పండి అని బెదిరిస్తారా? అంటే ఏం చేస్తుంది చట్టం? అంటే ఇలా ప్రైవేట్ సైన్యమా ఇది? గుండాల రాజ్యం నడుస్తుందా? ప్రభుత్వ పాలన నడుస్తుందా? శివధర్ రెడ్డి గారు, మీరంటే గౌరవం ఉండే, కానీ గత కొంతకాలంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఇది పోలీసులకు మచ్చదిస్తున్నారు, పోలీసుల యొక్క విలువ దెబ్బతీస్తున్నారు, చట్టాన్ని యొక్క మీద ప్రజల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మీ చర్యలు ఉన్నాయి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన మెజార్టీని సాధించింది. ఒక ప్రతిపక్ష పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు 800 కౌన్సిలర్లు గెలవడం, దాదాపు 20 చైర్మన్లు మేము నేరుగా మెజార్టీ వచ్చినాయి మాకు గెలవడం అంటేనే ఇవాళ అద్భుతమైన మా పర్ఫార్మెన్స్ ఉన్నట్టు. మేము ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎన్ని గెలిచింది? పట్టుమని 4 కూడా గెలవలే. మీరు 4 కూడా గెలవలే. ఇవాళ జహీరాబాద్ లో మాణిక్యరావు గారిదే మెజార్టీ, మేమే ఎక్కువ కౌన్సిలర్లు గెలిచాం. మెదక్లో మేమే ఎక్కువ కౌన్సిలర్లు గెలిచాం. తొర్రూరులో మేమే ఎక్కువ కౌన్సిలర్లు గెలిచాం. జనగాంలో మేమే ఎక్కువ కౌన్సిలర్లు గెలిచాం. కేతన్పల్లిలో మేమే ఎక్కువ గెలిచాం. ఆమన్గల్లో మేమే ఎక్కువ గెలిచాం. ఇబ్రాహీంపట్నంలో మేమే ఎక్కువ గెలిచాం. కానీ మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులను వాడుకొని భయభ్రాంతులకు గురి చేసి అక్రమంగా కొన్ని చైర్మన్లు దక్కించుకున్నారు. అక్రమంగా కొన్ని చైర్మన్లు దక్కించుకోవచ్చు. ప్రజా తీర్పు మాకున్నది, ప్రజా తీర్పు బీఆర్ఎస్ వైపు ఉన్నది.